ఇది జావాస్క్రిప్ట్‌కి సంబంధించిన కోడా? లేదా హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిన కోడా అని కన్‌ఫ్యూజ్ అయ్యారా? కానీ ఇది ఈ 2 కాదు. ఇది జేఎస్ఎక్స్. అదే రియాక్ట్‌లోని పవర్. జేఎస్ఎక్స్ అంటే జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. అంటే జావాస్క్రిప్ట్‌లోనే హెచ్‌టీఎంఎల్‌లా కోడ్ రాయటం. నార్మల్‌గా యూఐ క్రియేట్ చేయాలంటే చాలా లైన్స్ కోడ్ రాయాలి. కానీ జేఎస్ఎక్స్‌తో క్లీన్‌గా, సింపుల్‌గా రాయొచ్చు. కానీ ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే మన బ్రౌజర్‌కి జేఎస్ఎక్స్ అనేది అర్థం కాదు. రియాక్ట్ దానిని జావాస్క్రిప్ట్‌గా కన్వర్ట్ చేస్తుంది. బేబెల్ కంపైలర్‌ని యూటిలైజ్ చేసుకొని. సో, మన బ్రౌజర్‌కి అర్థమవుతుంది. అందుకే రియాక్ట్ కోడ్ రీడబుల్‌గా ఉంటుంది. టీమ్‌లో ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జేఎస్ఎక్స్ తెలిసిన తర్వాతే మనకి రియాక్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ జేఎస్ఎక్స్ అనే కాన్సెప్ట్ మీకు న్యూగా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే జేఎస్ఎక్స్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.